హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మా వదిన అయితే పంపించిందండి, వర్క్ చేయడం కోసం అని చెప్పేసి. కంప్యూటర్ వర్క్ హైదరాబాద్ నుంచి పంపించిందనమాట. అయితే ఇంకా శారీలో బ్లౌజ్ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సపరేట్ చేయాలి కదా. అయితే శారీ కలర్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్, ఇంకా బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్గా వచ్చేసింది అనమాట. అయితే బ్లౌజ్ మొత్తం కొంచెం టిష్యూ టైపు బ్రొకేడ్ లాగా వచ్చిందనమాట. ఇంకా దాని మీద వర్క్ చేయమంది. సరేలే అని బ్లౌజ్ ఎక్కడుందా అని చూస్తున్నాను. అంటే పళ్ళుకి అటాచ్ చేసి వచ్చిందా, లేకపోతే కట్ చెంగులో వస్తుంది కదా మనకి, అలా వచ్చిందని. కానీ లేదండి, పళ్ళును బ్లౌజు ఒకవైపు ఇచ్చాడు. అయితే పళ్ళు తక్కువ ఇచ్చాడు, కానీ బ్లౌజ్ పీస్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడండి. అంటే ఒక 1.5 మీటర్ దాకా ఇచ్చినట్టు అనిపించింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. అంటే హైదరాబాద్ కాబట్టి అక్కడ ఈ విధంగా అయితే వచ్చి ఉండొచ్చు, కానీ మనకైతే రాకపోవచ్చు అనమాట. చాలా బాగుందనిపించింది నాకైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ అనమాట. అయితే బ్లౌజ్ పీసు ఇంకా కొలిచేసి తీద్దాంలే అని అనిపించింది అనమాట. ఎందుకంటే 1.5 మీటర్ దాకా అంటే బ్లౌజ్కి వేస్ట్ అయిపోద్ది కదా. అంటే పళ్ళును మనకి బ్లౌజు సేమ్ కలరే కాబట్టి కొంచెం మనం ఉంచేసినా కూడా ఆ పళ్ళుకి బాగానే ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్గా అయితే ఉంచకూడదు, కానీ సేమ్ పళ్ళుకిను అంటే పళ్ళు మీద ఏంటంటే కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చేసేసింది. అలాగే ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చేసింది అనమాట. ఇంకా అందుకనే చెప్తున్నాను, ఇంకా మా వారిని ఇంకా కట్ చేయమంటున్నాను అనమాట. శారీ కూడా మొత్తం ఏంటంటే పీకాక్స్ వచ్చాయి. ఇంకా పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ లాగా బాగుంది శారీ కూడా. కొంచెం బెనారస్ టైప్ లాగా అనిపించింది నాకు, చాలా బాగుంది అనిపించింది. ఇంకా బ్లౌజ్ కట్ చేసి దీనికి మార్కింగ్ కూడా ఇంకా మా వారే వేసేస్తే ఇంకా తర్వాత వర్క్ అయితే ఇంటికి వెళ్ళాక స్టార్ట్ చేయొచ్చులే అనుకున్నాను. అలాగే ఇక్కడ ఒక పాట్ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ చేశానండి. కొత్తగా తీసుకున్నాను అనమాట. ఈ డిజైను కట్ వర్క్లో వస్తుంది. చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్. ఇంకా దీనికి ఏంటంటే నేను థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి, కట్ చేద్దామని చెప్పేసి షాప్కి అయితే తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు ఎటు కస్టమర్ ఎటు వస్తా అన్నారు. మణి గారు అనమాట ఈ వర్క్ చేయించుకున్నది. ఇంకా స్టోన్స్ కూడా అక్కడక్కడ పెట్టేద్దామని చెప్పేసి స్టోన్స్ కూడా నాతో పాటు గమ్ అవన్నీ తెచ్చేసుకున్నాను షాప్కి. హ్యాండ్స్కి 2 రకాల హ్యాండ్స్ అయితే వస్తాయి, కానీ ఈ కస్టమర్ ఏంటంటే ఓన్లీ సింపుల్గా కావాలన్నారు. ఇంకా అందుకని ఆ విధంగా బుటీస్ పెట్టేసి వేశాను. శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఇది బిస్కెట్ కలర్ కొంచెం అలా ఉందనమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను 180 తీసుకున్నాను నెంబర్ అని చెప్పేసి. బాగుంది కలరు కాంబినేషను, బాగా కనిపిస్తుంది పింక్ మీద. అలాగే సిల్వర్ కూడా ఉందన్నమాట శారీలో కొంచెం, అందుకే నేను సిల్వర్ జరీ కూడా యాడ్ చేశాను. ఇలా 3 కలర్స్ తీసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. కట్ వర్క్ డిజైన్ కదా, యానీ క్రియేషన్స్లో బాగుందండి డిజైను. అయితే యానీ క్రియేషన్స్, ఇప్పుడు నేను యానీ క్రియేషన్స్లో తీసుకున్నాను కదా, అది వీడియో కూడా చేయమంటున్నారు, అడుగుతున్నారు అనమాట కామెంట్స్లో. అంటే మీరు డిజైన్స్ ఎలా పర్చేస్ చేస్తారు యానీ క్రియేషన్స్లో కానీ జేసీ క్రియేషన్స్లో కానీ అని చెప్పేసి. నేను ఖచ్చితంగా చేస్తానండి వీడియో అన్నది. ఇదేంటంటే అంతకుముందు నేను ఇది సాటర్డే అనుకుంటా, ఇది నేను సాటర్డేనే అనుకుంటున్నాను. ఆ రోజు వెళ్ళాను అనమాట షాప్కి, ఆ రోజు తీసినటువంటి వీడియో అండి. మీకు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో, రాబోయే వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా ఎలా తీసుకుంటాను, నేను ఎలా పర్చేస్ చేస్తాను, యానీ క్రియేషన్స్లో డిజైన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు నేను వివరంగా అయితే వీడియో అయితే చేసి పెడతానండి. అలాగే ఇక్కడ నేను శారీ మడత పెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఈ శారీ ఏంటంటే నాదే అనమాట, ఓల్డ్ శారీ. ఒక 10 ఇయర్స్ పైన అయిపోయిందండి ఈ శారీ తీసుకొని. అయితే అసలు కట్టుకోవట్లేదు, జార్జెట్ అనమాట, మొత్తం జార్జెట్ వచ్చేసేసింది. అయితే ఈ శారీని నేను ఒక అనార్కలి డ్రెస్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను, డిజైన్ చేద్దాము. మా వాచ్ అయితే అంటే బాడీ పార్ట్కి ఏమొస్తే బాగుంటుంది అవన్నీ చూస్తున్నా అనమాట. అసలు ఈ శారీలో మొత్తం కూడాను మగ్గం వర్క్ చేసి ఉందండి. అంత చిప్స్ వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. లవంగం స్టిచ్ అంటాం కదా, అదంతా ఎక్కువగా చేసి ఉంది. చిప్స్ వర్కే కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అంటే కుట్టేసినా కూడా అవి కుందన్స్ అయితే ఇబ్బంది అవుద్ది, కానీ మిషన్ మీద కుట్టడం చిప్స్ వరకే కాబట్టి చక్కగా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఇది కూడా నేను క్లాత్ తీసుకున్నాను, అంటే ఒక శారీలా తీసేసుకున్నాను. బాందిని శారీలాగా తీసేసుకొని ఈ విధంగా కుట్టించానండి నేను. రెడ్ కలర్ది ఇది నాదే అనమాట. అంబ్రిల్లా టైప్లో, అనార్కలి అంబ్రిల్లా టైప్లో కుట్టించేసాను. సరే ఇలాగే దీన్ని కూడా కుట్టిద్దామని చెప్పేసి కట్ చేయించేసి కుట్టిద్దామని చెప్పేసి ఇంకా షాప్కి అయితే తీసుకొచ్చానమాట. మీకు నేను ఈ స్టిచ్చింగ్ అయిపోయాక కటింగ్ వీడియో కూడా నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే అనార్కలి డ్రెస్ కటింగ్ వీడియో అన్నది. ఇంకా
అయితే టైం అయితే ఇప్పుడు అయిపోయింది. ఆల్రెడీ 9 అయిపోవస్తుందనమాట. సరే మళ్ళీ ఇంకొక రోజైతే వస్తాను అని చెప్పేసేస్తున్నాను మా వారికి. ఇంకో రోజొచ్చి నేను కటింగ్ మీరు చేసేటప్పుడు నేను వీడియో అనేది తీసుకుంటానని చెప్పేసి ఇంకా పక్కన అలా పెట్టేసానమాట. అయితే మా వదిన పంపించిందన్నాను కదా హైదరాబాద్ నుంచి. ఇది అక్కడ చేయించుకుందంట తను. మిర్రర్ వర్క్ కచ్ వర్క్ లాగా వస్తది. అయితే ఆదికి ఇది పంపించింది. ఇంకా వర్క్ చూడండి అక్కడ హైదరాబాద్లో అక్కడ చేయించిందంట. బాగుంది, ఫినిషింగ్ అంతా బాగానే ఉన్నట్టుంది. అయితే జరీ అసలు యూజ్ చేయలేదు, ఎందుకంటే చిన్న మిషన్స్ మీద అయ్యి ఉండొచ్చు. చిన్న మిషన్స్ మీద అసలు జరీ అన్నది పడదు కదా. అయితే అక్కడ ఇంకా నార్మల్ థ్రెడ్, గోల్డ్ థ్రెడ్ అండ్ బ్లూ కలర్ 2 థ్రెడ్స్తో అయితే అలా చేయించుకున్నట్టుంది. బాగానే ఉంది. అయితే అది ఆదికి ఇచ్చిందనమాట. ఇంకా దాని ప్రకారం మా వారిని మార్కింగ్ అయితే వేసేయమని చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ టైం చూస్తున్నారా ఒకసారి, 8:45 అంటే అదే 8:40 అవుతుందన్నమాట. ఇంకా సరేలే ఇంకా బయలుదేరదాము. 9 అంటే బయలుదేరదామంటే ఇవన్నీ మడతేసుకొని సర్దేసుకునేసరికి 9 అయిపోద్దులేండి. ఇంకా బయలుదేరదాంలే అనుకుంటున్నాము. ఇంకా చూడండి శారీ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇది కొంచెం కల్నేత షేడ్ లాగా వచ్చింది. గ్రీన్ అండ్ గోల్డ్ టిష్యూ టైప్ బనారస్ చాలా బాగుందన్నమాట శారీ. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా కట్ చేసాము, బ్లౌజ్ సపరేట్ చేసామన్నమాట. కాంట్రాస్ట్గా వచ్చేసిందండి. నాకైతే ప్లెయిన్ క్లాత్ మీద తీసుకుంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది, కానీ అంటే పింక్ ఇచ్చాడు కదా కొంచెం బ్రొకేడ్ లాగా. అయితే ఏదన్నా కొంచెం ముద్దగా ఉండేది వర్క్ ఏదైనా సెలెక్ట్ చేసి వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం అంటే గ్రీన్ వచ్చింది కాబట్టి బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను అనమాట. అలాగే నాకు ట్రైపాడ్ ఒకటి ఇరిగిపోయిందండి. ఇంకా అది కూడా చూద్దాము. ఎటు వచ్చాను కదా, జగదాంబాలో బోల్డ్ షాప్స్ ఉంటాయి కదా మనకి, మొబైల్ యాక్సెసరీస్ అమ్మే షాప్స్, అంటే మొబైల్ పౌచెస్ కానివ్వండి, ఇంకా ఛార్జర్స్ ఇవిలా అమ్మే షాప్స్లో అయితే ఉండొచ్చని అనుకుంటున్నాను. సరే చూద్దాంలే వెళ్ళేదారిలో అని చెప్పేసి అనుకొని ఇంకా నేను ఈరోజు షాప్కి అయితే వచ్చాను అనమాట. అలాగే నా శారీ, ఓల్డ్ శారీని డ్రెస్ లాగా కుట్టిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఈరోజైతే అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రోజు రావాలన్నమాట. అయితే అది ఎలా కట్ చేస్తారు ఏంటి అది కూడా వీడియో చేసి మీకు షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. అసలు ఈరోజు అయితే అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ అయితే కంపల్సరీగా మీకు నేను ఆ కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తాను. అనార్కలి అంటే మనం శారీతో అయినా కానివ్వండి, అలాగే లేదు అంటే ఒక 4 మీటర్స్ మనం విడిగా క్లాత్ తీసుకున్నా కూడా చక్కగా ఈజీగా అయితే మనం చేయించేసుకోవచ్చు అనమాట, అనార్కలి డ్రెస్ లాగా. అలాగే మేము మా షాప్లో తయారు చేసిన బ్లౌజెస్ కానివ్వండి, అలాగే డ్రెస్సెస్ కానివ్వండి, ఖచ్చితంగా ఓవర్లాక్ అయితే చేస్తామండి. ఓవర్లాక్ అయిపోయాక ఇంకా ఐరనింగ్ కూడా చేస్తామన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కదా మనకి. ఖచ్చితంగా ఈ 2 మాత్రం చేసి కస్టమర్కి అయితే అందిస్తామండి. ఇంక ఇక్కడైతే ఇదిగో ఇలా ఐరనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. కుట్టేసిన బ్లౌజ్కి ఓవర్లాక్ అయిపోయాక. ఓవర్లాక్ ఎందుకంటే మనకి ఏంటంటే పీసులు రాకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, కొంచెం పీసెస్ లాగా వచ్చేస్తాయి కదా ఓవర్లాక్ చేయకపోతే. అందుకని ఖచ్చితంగా ప్రతి డ్రెస్కి కానివ్వండి, ఇలాగా బ్లౌజ్కి కానివ్వండి ఓవర్లాక్ అయితే చేసి ఐరనింగ్ అయితే చేసేస్తామన్నమాట. అలాగే ఇక్కడ మా షాప్కి దగ్గరలో ఒక ఫ్రూట్ షాప్ అయితే ఉందండి. అంటే మనకి ఏంటంటే ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక బౌల్లో వేసిస్తారు. అయితే ప్యాకెట్ వచ్చేసి ఒక 20 రూపీస్ అలాగా ఇస్తారనమాట. అయితే మా వారు ఏంటంటే 2 ప్యాకెట్స్ తెచ్చారు, నాకోటి ఆయనకోటి అన్నట్టు. అయితే దీంట్లో ఏంటంటే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వేసుకొని తీసుకొచ్చారనమాట. మనకి ఒక రకమైన ఇస్తారు, మనం ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ వేసిమంటే ఇలా కూడా ఇస్తారనమాట. దీంట్లో ఎక్కువగా పుచ్చకాయ మొక్కలే కనిపించాయి నాకు. పైనాపిల్ మొక్కలు అయితే జస్ట్ 1, 2 వచ్చాయి అంతే. పైనాపిల్, పుచ్చకాయ, బొప్పాయి, అలాగే కర్బూజా ఒకటి, కీరా కూడా వేశారనమాట. అప్పుడప్పుడు జాంకాయ ముక్కలు కూడా వేస్తారు. ఈసారి జాంకాయ ముక్కలు రాలేదు. బాగుందనమాట. ఈ సమ్మర్లో ఏంటంటే ఇలా పానీపూరీలు, చాట్స్ అవి తినే కన్నా చక్కగా ఇలా ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేస్తే కొంచెం బయట ఉన్న వేడి వాతావరణానికి సెట్ అవుతాయి అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే పానీపూరి తిందాము అనుకున్నాను నేను, అంటే ఇంకా ఆకలి వేస్తుంది అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం తిన్న భోజనం కదా. సరేలే ఇంకా ఫ్రూట్స్ అయితే తినేసి ఇంకా అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట నేను. ఇంకా మేము బయలుదేరిపోదామని చెప్పేసి ఇందాక శారీస్ అవన్నీ కూడాను ఇంకా మార్కింగ్ కూడా వేశారండి. మా వదిన బ్లౌజ్కి వర్క్ చేస్తా అని చెప్పాను కదా, మార్కింగ్ కూడా వేశారు. ఇంకా వీడియో అయితే ఇంకా నేను మిస్ అయిపోయింది. ఇంకా కస్టమర్ కూడా అప్పుడు ఎవరో వచ్చారు, ఇంకా అందుకే నేను ఇంకా తీయలేకపోయాను. సో ఇంక ఇవన్నీ ప్యాక్ చేసి కవర్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాం. అయితే బయట క్లైమేట్ చూస్తే కొంచెం అంతా మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలాగా. ఎందుకైనా మంచిది ఇంకా ఇవి డిక్కీలో పెట్టేస్తే పోద్ది, ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదండి అసలు. పగలంతా ఏమో ఎంత ఒక్కపోత పోస్తుందో, ఈవినింగ్ అంటే నైట్ అయ్యేసరికి మాత్రం
ఇంకా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుందనమాట. మన వైజాగ్‌లో ఎక్కువగా ఎప్పుడూ అంతేనండి. ప్రతి ఎండాకాలం అంతే నేనైతే గమనిస్తూ ఉంటాననమాట. పగలు ఎంత ఎండ వేడి ఉంటదో రాత్రి అయ్యేసరికి క్లైమేట్ చేంజ్ అయిపోయి ఉరుములతో కూడిన వర్షం అయితే వచ్చేస్తదనమాట. అసలు ఒక గొడుగు గూడా క్యారీ చేయాలేమో అనిపిస్తుంది నాకు. ఈ క్లైమేట్‌కి బయటికి రావాలంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు కదా! ఇంకా అందుకనే మేము ఇంకా త్వరగా అయితే ఇంకా షాప్ అంతా క్లోజ్ చేసాం. త్వరగా ఉందిలేండి 9:30 అలా అవుద్దనుకుంటా కొంచెం అటు ఇటుగా. ఇంకా మేము షాప్‌కి షట్టర్ అన్ని క్లోజ్ చేసి ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. అయితే చెప్పాను కదండీ ట్రైపాడ్ చూద్దాము అని చెప్పేసి. అయితే జగదాంబ ఏరియాలో ఉందన్నమాట ఈ షాపు. అన్ని ఫోన్ పౌచెస్ చాలా బాగున్నాయండి. చూడండి కేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గ్లిటర్‌తో అలాగే బటర్‌ఫ్లైస్ అని భలే నచ్చాయి నాకు. ఇంకా పౌచెస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా వద్దులే, ముందు ట్రైపాడ్ కోసం వచ్చాం కదా, ముందు మనం వెళ్ళిన పని చూసుకోవాలి కదా. అది కాకుండా మనం మిగతావన్నీ చూస్తూ ఉంటాము. జస్ట్ బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉందని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ షాపు కరెక్ట్గా జగదాంబ థియేటర్ ఉంటుంది కదండి మనకి, శారద జగదాంబ థియేటర్ ఆపోజిట్లోనండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది అనమాట. మెయిన్ ట్రైపాడ్ కోసం వచ్చాయి కాబట్టి ఆ పని చూద్దామని చెప్పేసి ఇంకా అడుగుతున్నాను అనమాట. అయితే బోల్డ్ మంది కస్టమర్స్ ఉన్నారు. ఏంటంటే 9 అయినా కూడా కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో, నేను ఒక పావు గంట పైన నుంచుని వెయిట్ చేశాను అనమాట. వాళ్ళ వాళ్ళ అంటే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళందరికీ ఇంకా వాళ్ళందరూ చూపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి ట్రైపాడ్ నేను తీసుకున్నది ఇలా 3 స్టాండ్స్ లాగా ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నది ఇదేనమాట. పాతది ఇరిగిపోయిందనమాట. మొబైల్ పెట్టేది హోల్డర్ ఇరిగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొంచెం బెండ్ అయినట్టుగా ఉంది కదా, ఇదైతే నాకు భలే నచ్చింది. కొత్తగా చూస్తున్నా అనమాట. అది గ్రిప్ అనేది చాలా బాగుందనిపించింది చూస్తే, కంపేర్ చేస్తే రెండిట్లో. చూడండి ఇక్కడ కరెక్ట్గా జగదాంబ రమాదేవి, శారద రమాదేవి ఉంది కదండి థియేటరు మనకి జగదాంబ జంక్షన్లో. కరెక్ట్గా దాని ఆపోజిట్లోనేనండి. చక్కగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే పౌచెస్, మెయిన్ నేను అనేది ట్రైపాడ్స్ గురించి కాదు, పౌచెస్ కానివ్వండి, ఇంకా మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. నేను ఎప్పుడైనా కాదు అప్పుడప్పుడు మా పిల్లలకి ఇలా పౌచెస్ అయినా కావాలన్నా ఇంకా అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది, బాగుంటాయి అనిపించింది. బాగున్నాయి కదా అని చెప్పేసి మీకైతే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ షాప్లో ఉన్నవి చాలా వరకు ఆన్లైన్లో ఉన్న ప్రొడక్ట్స్ కనిపించాయండి నాకు. అంటే నేను మొబైల్ స్టాండ్స్ వాటి కోసం చూస్తూ ఉంటాను కదా, నాకు ఆన్లైన్లో కనిపించిన ప్రొడక్ట్స్ చాలా వరకు ఇక్కడ కనిపించాయి అనమాట. ఈ మొబైల్ స్టాండ్స్ కానివ్వండి, నాది ట్రైపాడ్ పాతది ఉండేది కదండి, ఇక్కడ ఇరిగిపోయిందండి. ఈ పార్ట్ ఇరిగిపోయిందనమాట. మొబైల్ గ్రిప్ ఉండట్లేదు. సరేలే ఇంకా అందుకోసమేగా చూద్దామని చాలా రకాల వెరైటీస్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ. అయితే నేనేమడిగానంటే కొంచెం నా హైట్ వరకు, మన హైట్ వరకు ఉండేది ఏదైనా ఉంటే చూపించమన్నాను. ఇక్కడ ఒకటి చూపించారు. ఇది స్టాండ్ మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి పెంచుకోవచ్చంట. కానీ చాలా డెలికేట్గా ఉందండి, లైట్ వెయిట్ అనమాట. మన మొబైల్ పెడితే మన మొబైల్ బరువు కూడా ఇది ఆపుద్దో లేదో కూడా తెలియదు అనమాట, అలా ఉంది ఇది. అయితే ఇది మనకు ఓపెన్ చేసి చూపించారండి. చాలా హైట్ అయితే వచ్చింది, మన హైట్ వరకు వస్తుంది అనమాట. కానీ చాలా డెలికేట్గా ఉందండి. ఇంకా నేను ఒక మొబైల్ హోల్డర్ అయితే తీసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసానండి. ఇంక 10 అయిపోయింది కదా, ఇంకా ఆ రోజు వీడియో అయితే తీయలేదు. కానీ ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డే వీడియో అండి. అయితే ఇంకా ఒక వర్క్ అయితే స్టార్ట్ చేశాను, పీకాక్ డిజైను. ఆల్రెడీ నెక్ అయితే వేసాను, ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మగ్గం ఫినిషింగ్లో వస్తుంది కదా, కస్టమర్స్కి అయితే భలే నచ్చుతుంది. రిపీటెడ్గా ఇదే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారనమాట కస్టమర్స్ అయితే. నేను తీసుకున్న ట్రైపాడ్ అంటే మొబైల్ హోల్డర్ అంటాం కదా, అది వచ్చేసి ఇదిగో అండి. అక్కడ షాప్లో చూశాను కదా నేను, ఇలా స్ప్రింగ్ కాదు, చక్కగా ఇలా ఫోల్డింగ్ లాగా ఉందండి, ఫ్లెక్సిబుల్గా ఫోల్డ్ అవుతుంది. ఎలా కావాలంటే అలాగా మనము దాన్ని మనం అంటే కిందకి పైకి అలా అడ్జస్ట్ చేయొచ్చు. అది బాగుంది అనిపించింది, కొత్తగా ఉంది. చాలా గ్రిప్ అయితే ఉందండి. మెయిన్ మనకి గ్రిప్ ఉండాలి కదా మొబైల్ పైన హోల్డ్ చేయడానికి. ఇది ఇలాగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగ క్లిప్ లాగా ఉంది, చూస్తున్నారు కదా కింద బేస్, అది అలా పెట్టేసుకొని మనం ఎటు కావాలంటే అలా ఉంచుకోవచ్చు. అటువైపు లోపల స్ప్రింగ్ లాగా ఉంది అంతా, అది ఎటు కావాలంటే అటు మనం మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ పైన ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి అనమాట. చాలా బాగుంది, గ్రిప్ ఉంది, చూస్తున్నారు కదా. ఇదంతా లోపల రెడ్ కలర్లో ఉంది కదా, అది మనకి మొబైల్ స్ట్రాంగ్గా ఉండడానికి, పడకుండా ఉండడానికి గ్రిప్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి.
ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. నేను ఇంకా ఎంతో ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. అయితే ఇది నేను అంతకుముందు ఆన్లైన్లో చూశానండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. ప్రైస్ అయితే నేను చూడలేదు కానీ జస్ట్ భలే ఉందే అనుకున్నాను. కానీ వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు కదా ఈ షాప్లో. చెప్పాను కదా జగదాంబ ఆపోజిట్లో ఉంది షాప్ అని చెప్పేసి. చూడండి ఇక్కడ మొబైల్ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత బెండ్ అయిందో చూస్తున్నారు కదా కింద. అదంతా కూడాను బాగుంది అనిపించింది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా అలాగే దీని ప్రైస్ అయితే మనకి దీని మీద వచ్చేసి 499 రూపీస్ ఉంది. చూస్తున్నారు కదా, 500 ఉందండి ఎంఆర్పి, కానీ మనకి వచ్చింది 250 రూపీస్కి అనమాట. చాలా అసలు హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అనేసరికి నాకైతే నచ్చేసింది. ఇంకా వాళ్ళు రీజనబుల్ ప్రైజే మేడం, ఇంకా ఏం తగ్గించమంటే చాలా రీజనబుల్గానే వచ్చింది అనిపించిందండి. నాది పాత ట్రైపాడ్ అయితే 350 రూపీస్ పెట్టుకున్నాను, అసలు పాడైపోయింది అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చక్కగా లో ప్రైస్లో అయితే వచ్చిందండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.